అప్పుడే అందరు పండుగ పనులు ఉన్నట్టుండ్రుగా ఎల్లుండేనాయి మరి. చలో ఇక హెడ్లైన్స్ ఉత్తే గా ముచ్చట్లు గిట్లా చెప్పుకుందాం. పల్లె బాట పట్టిన పట్నం, చిన్నగా లేదు ట్రాఫిక్ జామ్. పథకాల మీద మంత్రుల నజర్, రైతుల కోసం గొట్లాడుతుందట కారు. మాకేం తెలియదన్న ఆఫీసర్లు, రామన్నే వేసిండట ఆర్డర్లు. స్టేషన్ కొచ్చుడు తప్పింది పుష్పకు, ఎగిరిపోవచ్చు ఇక బయటి దేశాలకు. ఈ నెలాఖర్ల నాగోబ జాతర, గంగాజలం కోసం పాదయాత్ర. ఓ 4-5 రోజులు పట్నం రోడ్లకు ఫుల్ రెస్ట్ అబ్బా. ఎర్ర సిగ్నల్ ఏటింగ్ ఉండదు, ట్రాఫిక్ జామ్ల తిప్పలుండది, కుయ్య కుయ్య హారన్ల సప్పుడు ఉండదు. గలీజ్ గాలి కూడా జనంత తేటగైతుండొచ్చు. దినాం బుర్ర బుర్ర తిరిగే బండ్లు సుతా మూలకు పెడతాండ్రు చిన్నగా. రోడ్లు మన కోసమే వేసినట్టు, మనం వస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగినట్టు ఫీల్ అవుతుండొచ్చు సిటీలో ఉండేటోళ్ళు. హౌ శాన మటుకు కాలైతుంది మళ్ళా. చీమల్ బారులు కట్టినట్టు, బండెనక బండి కట్టి జాతరకు పోతున్నట్టు, ప్రాజెక్టు గేట్లు ఎత్తితే దుంకులన్నట్టున్నది విజయవాడ పెద్ద సడకు. ఎల్బీ నగర్ కెళ్లి చాలు చేస్తే పెద్దంబర్పేట దాకా కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములు. సిటీ దాటే వరకు సుక్కలు అగుపడుతున్నాయి చాలా మందికి. అగో ఔటర్ రింగ్ రోడ్ మీద చూడండి ఎన్ని గనం బండ్లు ఉన్నాయో. అటు గట్కేసర్ కాడ కూడా ఇంతే. మేం సంక్రాంతికి వస్తున్నామని రాత్రి సందే సంచులు చదురుకొని రోడ్ ఎక్కితే గిది పరిస్థితి. ఇక ఎటు చూడండి కుకట్పల్లిలో ఎట్లా నిలబడ్డారో. ఆంధ్రాలో ఇదే పెద్ద పండుగ. మంచిగా తాతీలు దొరికినాయని అందరు ఒక మొక్కన బయలుదేరే వరకు బస్సులు జాలతలేవు, సీట్లు దొరుకుతలేవు. దొరికింద్రమ్మో కానీ కిరాయిలు కూడా డబుల్ చేసి పడేసిండ్రు. విజయవాడ 2 hours అవుతుంది. ఫెస్టివల్ బాగా ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ ఉంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఒంగోలు 11 గంటలకు వచ్చాం, 2:30 అయింది. ఇప్పటికి బస్సు రాలేదు, ఏం లేదు, ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మామూలుగా 600 ఉండేది ఇప్పుడు 1600 చేశారు. నెల్లూరుకి వెళ్ళాలి. ప్రైజెస్ నార్మల్ కాస్ట్ అయితే 800, 900 అలా ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, 1600, 1700 ఉంది స్లీపర్. యాక్చువల్గా మేము మార్నింగ్ 6 o'clock కల్లా రీచ్ అయిపోతాం. దీన్ని బట్టి చూస్తే రేపు 12 కానీ 1 o'clock కానీ అయ్యేటట్టుంది. రాజమండ్రి 11:20 అన్నాడు, 11:20 2:30 అవుతుంది అన్న. ఇంకా సేపు అది వచ్చి నేను బుక్ చేసింది 1050 అయింది. ఇంకా మిగతా ఏసీ అలాంటివి అయితే 5000, 4000. ప్లేన్ లో పోవచ్చు, ఏరోప్లేన్ లో. పండుగ ఖర్చు కంటే ప్రయాణం ఖర్చే ఎక్కువ అయ్యేటట్టున్నది పో. ఇక మియాపూర్ తవ్వాలా గాంధీ బస్ స్టాండ్ లోనైతే అడుగు పెట్టేటట్టు లేదు, జేబీఎస్ లో నిలబడేటట్టు లేదు. జిబజిబా ఉన్నాయి పబ్లిక్ తోటి. బస్సులు వచ్చుడే ఆల్చం, బ్యాగులు పట్టుకొని ఉరుకుడు సీట్ల కోసము. 2 గంటలు మనం నిలబడాలంటే అక్కడ నిలబడలేము. అంత జర్నీ చేస్తామా? ఒక 10 నిమిషాలు అంటే జర్నీ చేస్తాం. 2 గంటలు చేయాలంటే మన వల్ల కాదు అసలు. 2 hours అవుతుంది, నాకు ఒక బస్సు లేదు. ఆన్లైన్ లో కూడా నాకు సీట్లు దొరకట్లేదు. జనరల్ అంటే అది నిలబడి వెళ్దామన్నా కానీ సందు లేదు. బస్సులు అయితే ఫుల్ రష్గా ఉన్నాయి, బస్సులు దొరకడం కష్టంగా అనిపిస్తుంది. జనాలు చాలా ఉన్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ట్రాఫిక్ జామే, ఎల్బీ నగర్ చౌరస్తాల ట్రాఫిక్ జామే. అటు వరంగల్ పోతోళ్ళు, ఇటు ఆంధ్రాకు పోతోళ్ళు ఛార్జీలు పెంచి 1000 స్పెషల్ బస్సులు వేసినా ఈ పబ్లిక్ కు చాలతలేవు. మేము 10కి వచ్చాము, ఇప్పుడు 12:30 అవుతుంది, ఇంతవరకు ఇంకా బస్సు రాలేదు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇక్కడ టర్న్ అయిపోయాం. 1.5 గంటల నుంచి జేబీఎస్ లో ఉన్నా అన్నారు, లేట్ అవుద్ది అన్నారు. మేము వారం రోజుల ముందే బుక్ చేసుకున్నాము. ఏ బస్సులు దొరకాయి ఏం దొరకాయి అని కొందరు కాలు వేసుకొని బయలుదేరుతున్నారు. ఆలస్యమైన మంచిదే గానీ ఫుల్ ట్యాంక్ చేపిస్తే బిందాస్ గా పోవచ్చునని. ఎల్లుండి భోగి అని ముందు శనివారం ఆదివారం వచ్చే వరకు ముందే సాయంత్రకారు కడుతున్నారు అన్నట్టు. సికింద్రాబాద్ రైలు స్టేషన్ లో కూడా శీతం మంది. హైదరాబాద్ లో ఏం తక్కువ 1 కోటి మంది ఉంటే ఈ పండుగ పేరు మీద 20 లక్షలకు మీదనే ఊళ్ళకు పోతున్నారట. జర ఇండ్లకు తాళాలు మంచిగా వేసుకోండి, బంగారం పైకం పెట్టకూర్రి, పండుగకు దొంగలు మోపైతారని సాటింపేస్తున్నారు పోలీసులు. మన బ్లూ కోడ్స్, పెట్రో కార్స్ వస్తూ ఉంటాం, మేము ఏరియాలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు, మేము ఇంటి అడ్రస్ ఇచ్చేస్తే మా పెట్రోలింగ్ లో మేము 1 week కవర్ చేస్తూ ఉంటాము. ఆల్చం ఏం లేదు, మాత్రం చేయకుండా నిమ్మలంగా పల్లెలకు ఓన్రి తుర్తిగా పండుగ చేసుకొని రాండ్రి. వామ్మో, సోషల్ మీడియా మొత్తం లొట్టపీస్ ముచ్చట్లతోటి నిండిపోయిందబ్బా. ఏమంటే రామన్నగా మాట అన్నాడో, లొట్టపీస్ అంటే ఏందని తెలియనోళ్ళంతా ఎనుకులు అటవెట్టిండ్రు.
చిన్నప్పుడు చూసినా అని ఒకలు, మా షెర్లో ఉంటుండేనని ఇంకొకలు, దేనికి పనికి రాదని ఒకలు. నియంగానే గా కేసులేం లేకుంటే ఎంక్వైరీలా ఎంట లాయర్ ఉండాలని, అసలు ఆ కేసే కొట్టేయాలని హైకోర్టు కాంచి సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతుండ్రో గవన్నేమో గాని గీ ముచ్చటైతే నుండ్రి. నాకేం తెలియదు మంత్రి గారు పంపమంటేనే పంపినమని అరవింద్ గారు, నాకేం తెలియదు మంత్రి గారు పంపమంటేనే పంపినమని బిఎల్ఎన్ రెడ్డి గారు. కార్ రేసింగ్ కేసులో ముగ్గురుంటే ఇద్దరు ఆఫీసర్లు సేమ్ డైలాగు. ఏసీపీ ఎంక్వైరీలకు గదే చెప్పిండ్రు, కాగితంలకు ఇదే రాసి ఇచ్చిండ్రు. ఇక కేసులో ఏక్ నెంబర్ అప్పటి మంత్రి కేటీఆర్ సార్ ను అదే ఏసీపీ పిలిచి మాట్లాడితే నడిమిట్ల నాదేముంటది, రూల్స్ చూసుకోవాల్సింది ఆఫీసర్లని అల్కగా నూకేసిండట. ఏలటోళ్ళం మస్తుగా చెప్తాం, అది రైటా రాంగా అని చెక్ చేసుకునే జిమ్మదారి ఆఫీసర్లది అని కోర్టు కూడా చెప్పిండు రామన్న. ఏ పర్మిషన్ లేకుండానే పర్సులకెళ్ళి తీసిన తల్కగా సర్కార్ సందుకాలకెళ్ళి 55 కోట్ల రూపాయలు బయట దేశం కంపెనీకి పంపితే అది కేసు అయ్యే వరకు గిట్ల తప్పించుకుంటున్నారు. ఇదో లొటపీస్ కేసు అంతా నేనే చేసిన, నా ఆర్డర్ మీదకెళ్లే పైకం పంపిరని ఇలేకలర ముంగట గొప్పగా చెప్పిన రామన్న కోర్టులో ఏసీపీ ముంగటనేమో ఉల్టా చెప్పబట్టే. మనం కులం మాట్లాడుకుందాం, ఇవాళ రేపు మంత్రులు చెప్పినాక మేము చెయ్యము, రూల్స్ ప్రకారం తప్పు అనేంత ధైర్యం ఆఫీసర్లకు ఉన్నదా? ఒకళ్ళు అన్నారనుకో మర్నాడే పోస్ట్ ఊస్టింగ్ అవుతుంది పక్క. ఏలటోళ్ళ మాటే శాసనం, చెప్పిందే చట్టం అనే జమానా నడచబట్టే. ఖుద్దు కలెక్టర్లే కాళ్ళు మొక్కే కాలం చూడబడితేమే. అంటే మంచి అయితే మన గొప్పతనం, చెడు అయితే ఆఫీసర్ల చేతగాంతనం అన్నట్టు ముద్దుగున్నది పోన్రే. కార్ రేసింగ్ కేసు, రుణమాఫీ, రైతు భరోసా, ఇండ్లు, కొలువులు, ప్రాజెక్టులు, కేసులు, ఎంక్వైరీలు, కోర్టులు, తీర్పులు, మాటలు, అటాకులు, జోరుందబ్బా రాజకీయం. ఇంకో దిక్కు సంక్రాంతి పండుగ రావట్టే. గిసొంటి టైంలా ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. ఇవాళ మంత్రులంతా చెప్పిన మాట ఏంటంటే 26 జనవరి నాడు రైతు భరోసా చాలు చేస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు వంచుతాము, రైతు కూలీలకు పైసలు వంచుతాము. మాత్రం చేయకుండా పక్క వివరాలు తీసుకొని ఎవరికి ఏ పథకం అందాలనో అది గ్యారెంటీగా చేస్తుందట గవర్నమెంట్. అప్పుడే దసరా దీవులు అని చెప్పిండ్రు కదా, ఇప్పుడు అట్లా కానియరట. 5 లక్షల రూపాయలతో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఇంకో 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తాం. ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, అది కూడా జనవరి 26వ తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని లేలే ఏడాదైనా ఏ పథకం చక్కగా అమలు చేస్తలేరు, అందరినీ మోసం చేస్తున్నారని అటుకెళ్లి కార్ లీడర్లు గరమవుతున్నారు. పండుగ వెళ్ళంగానే రైతుల కోసం మీటింగ్లు పెట్టి కొట్లాడతారట. కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి, 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి, ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఇక సిరిసిల్లాలో బీఆర్ఎస్ లీడర్లు అమ్ముకున్న భూములను వాపస్ తీసుకుంటుంది కదా గవర్నమెంట్. దీని మీద సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఇట్లా అన్నాడు. ధరణి పేరుతో మొత్తం కుంపందం వచ్చారు, అక్రమంగా కబ్జా చేశారు, వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయి పోతాయి, 100 మంది తిడతారు, పట్టించుకోస్తారు, కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం. పబ్లిక్ అంతా పండుగ బిజీలు ఉన్నారని లీడర్లు కూడా జనంత సల్లబడ్డట్టున్నారు. సంక్రాంతి వెళ్ళినాక జోరు ఉంటదేమో మరి. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో విధించిన నిబంధనల నుంచి మినహాయింపు దొరికింది. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టును అభ్యర్థించాడు. అన్ని అంశాలు పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు అనుకూలంగా వెసులుబాటు కల్పించింది. 3 రోజుల ముందే సంక్రాంతి వచ్చింది బన్నీ బాబుకు. పోలీస్ స్టేషన్ పోయే తిప్పల తప్పింది, ఏరే దేశానికి ఎగిరిపోయే ఛాన్స్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. సంధ్యా టాకీస్ కేసులో ఐతారం చిక్కటిపల్లి పిఎస్ కొచ్చి సంతకం పెట్టాలనే కండిషన్ ఉండే కదా. ఊకుకే పోతున్న ఫ్యాన్స్ ఉరుకొస్తారు, కంట్రోల్ చేసుడు కష్టమవుతుందని కోర్టుకు పోతే వాజీవే అనిపించిందట. ఈ కాంచెలి పోకున్నా ఏం కాతి అన్నది. అట్లనే బయట దేశాలకు పోవద్దనే షరతుండే, గదిగిన తీసేసింది. అంటే ఈ కాంచెలి సండే పోలీస్ స్టేషన్ కు రాడు, గాలి మోటార్ ఎక్కి ఎటైనా పోతాడు. నెల దాటిపోయా మరి అల్లు అర్జున్ బయటికి వెళ్ళి. పుష్ప సినిమా దునియాని దున్నేస్తున్నా, ఇంట్లోండి మురుసుడే గాని నలుగుట్లకు వచ్చి మాట్లాడే ఛాన్సు లేకపాయే. అంత మంచిగుంటే ఇప్పటికి ఎన్ని దేశాలు తిరగొచ్చునో, ఎన్ని ఫంక్షన్లు చేస్తునో. ఏం చేయలేక ఎటు పోలేక 4-5 ఏళ్లకెంచి పెంచుతున్న నెత్తి మూతి కొరిగిచ్చి గెటప్ మార్చిండు. ఆఖరికి నేను దగ్గినా అని దవాఖానకు పోయి శ్రీతేజన్ కూడా చూసొచ్చిండు, సొంతంగా ₹1 కోటి ఇచ్చిండు. జర అంత సల్లవర్తున్నాయల్లా మొన్న ఫుల్ బెయిల్ దొరికే ఇవాళ గిట్ల ఫాయిదా అయింది కాబట్టి అందరికంటే ముందే అల్లుగారింట్లో సంక్రాంతి శురువు అయింది అన్నట్టు. పెండ్లి చేస్తున్నామంటే కారెట్లు కొట్టించి చుట్టాలకు దోస్తులకు పంపుతాం. ఎవరన్నా దూరంలో ఉంటే వాట్సాప్లో పంపి ఫోన్లు చేసి చెప్తాం.
జరంత పతార ఉన్నోళ్ళైతే లీడర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు ఇట్లా చాలా మందే వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ మందలిస్తాం, మంచి చెడ్డ మాట్లాడతాం, మర్యాదల ఏడ తక్కువ కాకుండా చూసుకుంటాం. గిది సుత గసొంటి ముచ్చటే. కాకుంటే ఎవరి పెండ్లి, పెద్ద సుట్టం లెక్క ఎవరొచ్చిండ్రో చూడుర్రి. కరీంనగర్లో ముస్లిం మత పెద్ద బిడ్డలగ్గమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చిండ్రు. ఆగో స్టేట్ మంత్రి పొన్నం సారు, సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ నిమ్మలంగా ముచ్చట పెడతాండ్రు. ఇంతలనే కార్లకెళ్ళి సామి దిగితే ఎదురుపోయి పూలు చల్లుకుంటూ స్వాగతం పలికి స్టేజ్ మీదికి తీసుకొచ్చిండ్రు. పిల్లగానికి సేకండ్ ఇచ్చి దీవనార్తి పెట్టిండు. పేరు జగద్గురు సూర్యాచార్య కృష్ణదేవానంద్ గిరిజీ మహారాజ్. ఉత్తరప్రదేశ్ లో ద్వారకా పీఠం స్వాముల వారు. కానీ ముస్లింల పెళ్లికి వచ్చుడేందని చిత్రం అనిపిస్తుందిలే. పెళ్లి పిల్ల తండ్రి సామీజీ దోస్తులు. నా బిడ్డలగ్గానికి రావాలని మతలబు పంపితే కుంభమేళా కార్యం ఉండంగా కూడా వచ్చిండు. మునుపు ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళగిన వచ్చిండట సాముల వారు. सबसे बड़ा ताकत क्या है? एकता. और एकता जो है ये पूरे विश्व को संदेश है कि आप हम सब एक है. हिंदू और मुसलमान से ज्यादा हमें भारतीयता को आगे ले जाने की जरूरत है. మనుషుల తర్వాతే మతాలు, అందరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండాలని మా గొప్ప సందేశం ఇస్తుర్రు అన్నట్టు. రెండు మతాల పెద్దలు గింత ముద్దుగా మెదులుతాండ్రు. గీసోయి కడుమోళ్ళకి ఎన్నడొస్తుందో పో. ఎకరం పొలం ఎడ్లను పెట్టి దున్నాలంటే ఒక రోజు పడుతుంది కావచ్చు. అదే ట్రాక్టర్ అయితే గంటలలోనే రప్ప రప్ప అయిపోతుంది. సైకిల్ మీద గంటల పోయే దూరం బండి మీద పావు గంటలు పోవచ్చు. కాగితం మీద పెన్నుతోటి రాసే ముచ్చట కంప్యూటర్లో ఇంకింత రువ్వడిగా కొట్టొచ్చు. 10 మంది 10 రోజులు కష్టపడి చేసే పని మిషన్ల మీద ఒక్క రోజులా చేయొచ్చు. అంటే మిషన్లు, కొత్త టెక్నాలజీ తోటి పని అలకగా అవుతుంది అన్నట్టు. కానీ ఈడో డేంజర్ సుతున్నదుల్లో. ఎందుకొచ్చినా ఏఐ టెక్నాలజీ రా అని నెత్తులు పట్టుకోవచ్చు పో బ్యాంక్ ఉద్యోగులు. అలా జాబులకే సూటు పెట్టింది. మరి వచ్చే 5 ఏళ్లల్లా దునియాలున్న అన్ని బ్యాంకులలో కలిపి 2 లక్షల జాబులు తీసేసే ఛాన్స్ ఉన్నదట. బ్యాంకు కస్టమర్లతోటి మాట్లాడి ఏమన్నా తక్లీఫ్లు ఉంటే అరుసుకునుడు, కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసుడు, లోన్లు కావాలన్నా, అప్పు కారట్లు కావాలన్నా అని ఫోన్లు చేసుడు, గిసొంటి జాబులు పోయే ఛాన్స్ ఉందట. మనుషులకు బదాలు గీ పనులన్నీ ఏఐ తోటి అల్కగా ఇంకింత రువ్వడిగా చేయొచ్చునట. కొత్త టెక్నాలజీ తోటి పనులు చేపిస్తానికి బ్యాంకోలు సుత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. బ్లూంబర్గ్ అనే ఓ సంగపోలు చెప్పిండ్రు కుద్దు. మనుషులకైతే జాబ్ లో పెట్టుకోవాలి, ఆఫీస్ లో ఓ కుర్చేయాలి, నెల నెల జీతం ఇయ్యాలి. అదే ఏఐ అయితే ఒక్కపారి కొత్త టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటే చాలు, గంటల కమానం అదే పని చేస్తది. జీతం కడమ ఖర్చులు మిగులుతాయని ఆలోచన చేస్తున్నారట. ఇప్పుడు బ్యాంకులే రేపు ఇంకెవరి జాబులకు సూటు పెడతదో గాని టెక్నాలజీ పెరుగుతున్నందుకు మురువాలనో, కొలువులు పోతున్నందుకు బాధపడాలనో తెలుస్తలేదు పో. వచ్చే నెల 12 తారీఖు నుంచి 15 తారీఖు దాకా మేడారం మినీ జాతర సాగబోతుంది. వనదేవతలకు 2 ఏళ్ల కోపారి మహాజాతర అయితుంటది. నడిమిట్లా మొక్కులు పెట్టుకుంటానికి ఇట్లా చిన్న జాతర చేస్తారన్నట్టు. అట్లనే సంక్రాంతికి ఇంకో 2 జాతరలు చాలుగా పోతున్నాయి. అటు కొమరెల్లి మల్లన్న, ఇటు ఐలోన్ మల్లన్న జాతరలు సంక్రాంతి నుంచి ఉగాది దాకా 3 నెలలు సాగుతాయి. ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈ జాతర గురించి. తెల్ల అంగీలు, తెల్ల దోతులు, తెల్ల రుమాళ్ళు, తెల్ల తువాళ్ళు, జబ్బలకు బ్యాగులు వేసుకొని అడుగులు అడిగేసుకుంటా గంగాజలం దేస్తానికి పాదయాత్ర చేసుకుంటా పోతుండ్రు. ఆవు ఆదివాసీలే. ఈ నెల 28వ తారీఖు సంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా నాగోబా జాతర చాలు కాబోతుంది. స్వామికి పెద్ద పూజలు చేస్తానికి పతేడు మంచిర్యాల జిల్లా జన్నారం కాడున్న కలమడుగు గోదావరి దాకా రాను పోను 215 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే పోతారు మెస్టం వంశస్థులు. మొదలు గుడికాడ శుక్రవారం నాగోబాకు పూజలు చేసి కలశం బయటికి తీసి దానికి సుతా పూజలు చేసి ఓ తెల్ల గుడ్డల గట్టి ఆ టెన్క మీటింగ్ పెట్టుకొని చేలో ఇక పాదయాత్ర షురూ చేసిండ్రు. కలశం పట్టుకున్న కుల పెద్ద ముంగట నడుస్తుంటే ఆయన వెనక 100 మంది ఆదివాసీలు నడుస్తారు. అటు గుడికాడ సుతా భక్తుల కోసానికి ఏర్పాట్లు రువ్వడిగైతున్నాయి. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు రోడ్డు సౌకర్యాలు కావచ్చు, నీటి సౌకర్యాలు కావచ్చు, మరి టాయిలెట్ బాత్రూమ్లు కావచ్చు, ఉన్నటువంటి సమస్యలు నిన్న నుంచి 6 కంప్లీట్ మొదలైనాయి. ఇక గోదావరి నుంచి జలం తీసుకొచ్చి నాగోబాకు అభిషేకం చేసినాకనే 5 రోజుల జాతర చాలైతది. ఎట్లెట్లా చాలు చేస్తారు, ఏమేం పూజలు నడుస్తాయి, ఎట్లెట్లా నడుస్తాయి అవన్నీ జాతర అప్పుడు చెప్పుకుందాం తీన్రి.
సెలవులు వచ్చినాయంటే చాలు ఏ టూరిస్ట్ జాగకు పోదాం, ఏ జలపాతం కాడికి పోదాం, ఏ డ్యామ్ అందాలు చూసొద్దామని ప్లాన్లు వేసుకుంటారు. కానీ ఇప్పుడు పండుగ సెలవులు కాబట్టి జిల్లాల నుంచి బతుకొచ్చినోళ్ళు, కొలువులు చేస్తోళ్ళు సొంతూర్లకు పోతురు. కానీ పట్నంలోనే ఉండేటోళ్ళ పరిస్థితి ఏంది? లోకల్లాలు చూడని జాగలుండే కాబట్టి అట్లేడికన్నా పోయొద్దామని ప్లాన్లు వేస్తుంటారు. గట్లనే పోయినట్టున్నారు గీలుస్తా. కానీ పోయిన కాడ ఎంత పని అయిందంటే పండుగ పూట ఎంత పనాయరా. నీళ్ళల్లో సంబురంగా ఆడుకుంటున్న 5 సుత ఇంటోళ్లను పుట్టేడు దుఃఖంలో ముంచిపోయినరు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ అందాలు చూస్తానికి పట్నంకెళ్ళి పోయిండ్రట 7 దోస్తులు. ఫోటోలు వీడియోలు గుంజుకుందామని నీళ్ళల్లో దిగి ఆడుడు పెట్టిండ్రు. లోతు తెలవక ముంగట్కి పోయే వరకు ఒకళ్ళెనుకొకళ్ళు 5 మునిగిండ్రట. ఒడ్డుకున్న కడమ 2 ఊరోళ్ళు ఉరుకొచ్చినా ఫాయిదా లేకుండా అయింది. 3 ముషీరాబాద్, ఒకళ్ళు కవాడిగూడ, ఇంకోళ్ళు ఖైరతాబాద్లు ఉంటారట. ముచ్చట తెలిసి వాళ్ళ ఇంటోళ్ళది ఒక బాధ కాదు. దోస్తులతోని పండుగ చేసుకుందామని పోతే ఇంటోళ్లకు పండుగ లేకుండా అయిపోయే. ఏమిటికొచ్చిన సెల్ఫీలో ఏం పాడో. ఈ సొంటి జాగలకు పోయేటప్పుడు పైలముండుర్రి, ఇంటోళ్లను ఆగం చేయకురి జర్రా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీర్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.